ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు ముగిశాయి. సుమారు 14 గంటల పాటు 3 దఫాలుగా చర్చలు జరిగాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు యుద్ధ పరిస్థితులను ముగించాలనే లక్ష్యంతో ఈ చర్చలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ముఖ్యంగా సాంకేతిక బృందాలు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాన్తో జరిగిన తొలి దశ చర్చలు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా ఇప్పటికే సైనిక విజయం సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఎలా చూసినా గెలుపు అమెరికాదే అని స్పష్టం చేశారు. చర్చల్లో ఏం జరుగుతుందనేది తమకు అంత ముఖ్యమేమీ కాదని కూడా వ్యాఖ్యానించారు. చర్చలు ఫలించినా ఫలించకపోయినా తమ చర్యలు కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో ఏర్పాటు చేసిన మైన్స్ను తొలగించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా, ఇరాన్ సంబంధాలపై మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా తరపున జేడీ వాన్స్ ఇరాన్ పార్లమెంటు స్పీకర్తో పాటు ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరిపారు. అదనంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో కూడా ప్రతినిధులు భేటీ అయినట్లు సమాచారం. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఇలాంటి చర్చలు జరగడం ఇదే తొలిసారి కావటం విశేషం. కాల్పుల విరమణను ఎలా అమలు చేయాలన్న అంశంపై ఈ చర్చలు కేంద్రీకృతమయ్యాయి. ఇరాన్ ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం ఈ చర్చలు సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక, సైనిక, న్యాయ, అణు అంశాలకు సంబంధించిన ప్రత్యేక కమిటీలు కూడా ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే కొన్ని సాంకేతిక అంశాలు ఇంకా ఖరారు చేయాల్సి ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. హర్ముజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం తమకే ఉండాలని ఇరాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అక్కడ నియంత్రణను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కు వెళ్లిపోవాలని, ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలు ఉండడానికి వీల్లేదని డిమాండ్ చేస్తోంది. ఇరాన్పై అమెరికాతో పాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ప్రతిపాదించింది. ఇక ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీలు లేదని అమెరికా డిమాండ్ చేసింది. యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలని, ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని తెలిపింది. హార్మోజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలని, విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరదని డిమాండ్ చేసింది.